హాయ్, ఈ వీడియోలో మనం ఇంగ్లీష్ గ్రామర్ ఆర్టికల్స్ గురించి నేర్చుకోబోతున్నాం. ఆర్టికల్స్ తెలుగు చదవడం వచ్చిన స్టూడెంట్స్కి ఇంగ్లీష్ వచ్చిన వాళ్ళకన్నా ఈజీ. ఎందుకు అనేది కూడా చెప్తాను నేను. ఫస్ట్ మనం ఆర్టికల్స్ అంటే ఏంటి, ఎన్ని రకాలు? ఆర్టికల్స్ రెండు రకాలు. ఒకటి డెఫినెట్ ఆర్టికల్, రెండోది ఇండెఫినెట్. ఓకే, డెఫినెట్ ఆర్టికల్ మనం ఉన్నప్పుడు ది వాడతాం. ఇండెఫినెట్ అయితే ఏ కానీ యాన్ కానీ, అంటే ఈ రెండిట్లో ఒకటే వాడతాం. సో ఈ రెండు కలిపి ఒకటే ఇండెఫినెట్ ఆర్టికల్, ఇది ఒక డెఫినెట్ ఆర్టికల్. ఇప్పుడు ది ఎక్కడ వాడాలి, ఏ కానీ యాన్ కానీ ఎక్కడ వాడాలి? డెఫినెట్ ఎక్కడ, ఇండెఫినెట్ ఎక్కడ? డెఫినెట్ ఎక్కడ అంటే మనకు పర్టికులర్గా డెఫినెట్గా తెలుసు అతను లేదా ఆ ఆలోచన అనేది మనకు పర్ఫెక్ట్గా ఆ వస్తువు, ఆ థాటు, ఆ ఆలోచన అనేది మనకు పర్ఫెక్ట్గా తెలిసినప్పుడు ది వాడతాం. ఏ కానీ యాన్ కానీ ఎప్పుడు వాడతామంటే, మనుషులు అనుకోండి, ఒక మనిషిని పిలిచాడు. ఒక అంటే అక్కడ ఇద్దరికన్నా ఎక్కువ ఉన్నారు. సో అటువంటి టైంలో అక్కడ 2, 3, 4, 10, 100 ఉన్న టైంలో వాళ్ళని సంబోధిస్తున్నప్పుడు మనం ఏ కానీ యాన్ కానీ వాడతాం. మరి ఏ ఎప్పుడు, యాన్ ఎప్పుడు? యాన్ గుర్తుపెట్టుకోవడం ఈజీ కాబట్టి దాని గురించి చెప్తాను. ఇది వవల్ సౌండ్తో స్టార్ట్ అవుతూ ఉంటే, ఆ శబ్దం వవల్ సౌండ్ వస్తూ ఉంటే ఆ పదానికి ముందు అప్పుడు మనం యాన్ వాడాలి. వవల్స్ అంటే ఏంటి? ఏ, ఈ, ఐ, ఓ, యు. వీటితో మొదలవుతున్నట్టు ఉంటే అప్పుడు మనం యాన్ వాడాలి, లేనప్పుడు ఏ వాడాలి. డన్. ఇప్పుడు క్వశ్చన్స్కి వెళ్తే మనకు కొంచెం క్లారిటీ వస్తుంది. ఫస్ట్ క్వశ్చన్, బాబర్ ఈజ్ డాష్ ఫస్ట్ ముఘల్ కింగ్ ఇన్ ఇండియా. బాబరు మొదటి ముఘల్ కింగ్ ఇండియాకు వచ్చిన వాళ్ళలో. మొదటి లేదా ఫస్ట్ అంటేనే ఒక్కళ్ళే ఉంటారు. క్లాస్ టాపరు, ఇండియా టాపరు, ఇలా ఒక్కళ్ళు ఉంటారు. సో ఇక్కడ డెఫినెట్గా ఒక్కళ్ళ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి ఇక్కడ ది వస్తుంది. తర్వాత బిలో, హీ థింక్స్ హీ ఈజ్ డాష్ షేక్స్పియర్లో ఎంతమంది తెలుసమ్మా? మనకు ఒక షేక్స్పియరే తెలుసు. సో హీ ఈజ్ ద షేక్స్పియర్. ఇక్కడ ఒకళ్ళ గురించే మాట్లాడుతున్నాం. తర్వాత మూడోది, ఐ సా డాష్ అన్టైడీ చైల్డ్. నేను డాష్ మురికి పిల్లాడిని చూశాను, మురిగ్గా ఉన్న పిల్లాడిని చూశాను. డాష్ అన్నప్పుడు ఏం వాడతారు ఇక్కడ? ఒక మురికిగా ఉన్న పిల్లాడిని చూశాను. సో ఒక అంటే ఇప్పుడు డెఫినెట్ కాదు, ఇక్కడ ఒకటి కన్నా ఎక్కువ మురిగ్గా ఉన్న పిల్లలు ఉండొచ్చు, వాళ్ళలో ఒకళ్ళనే చూశాడు కాబట్టి అది ఇండెఫినెట్ అవుతుంది. మరి ఇండెఫినెట్లో ఏనా యానా అంటే ఇక్కడ అన్ వచ్చింది, యూతో స్టార్ట్ అవుతుంది, యూ సౌండ్తో. ఇక్కడ మీరు యాన్ పెట్టాలి. డన్. తర్వాత హిందూస్ రీడ్ డాష్ భగవద్గీత. ఇలా మనకు పుస్తకాలు ఏదైతే మతానికో ఒక విశ్వాసానికో సంబంధించిన పుస్తకాలు ఉన్నాయనుకోండి, అక్కడ ది వస్తుంది. ఎందుకు? భగవద్గీతలు ఎన్నో లేవు, పుస్తకాలు ఎన్నన్నా ఉండొచ్చు, బట్ భగవద్గీత ఏదైతే రాసి ఉన్నదో దాంట్లో అది సేమ్ ఉంటుంది. సో ఇలా భగవద్గీత లేదా బైబిల్ లేదా ఖురాన్ అన్నారనుకోండి, ఇక్కడ ది వస్తుంది. సో ఇలాంటి ప్లేస్లో ఇక్కడ హిందూస్ అన్నారు, ఇదే బైబిల్ అనుకోండి క్రిస్టియన్స్ అంటారు, ఇదే ఖురాన్ అయితే ముస్లిమ్స్ అంటారు. ఇలాగా అటువంటి పుస్తకాల గురించి మాట్లాడినప్పుడు మనం ది పెట్టాలి. ఇప్పుడు దీనికి వద్దాం. క్యాన్ యూ ఫైండ్ మీ డాష్ స్మాల్ హౌస్ ఫర్ రెంట్. నాకు డాష్ చిన్న ఇల్లు అద్దెకు వెతకగలుగుతావా అని అడుగుతున్నాడు. డాష్లో ఏం పెడతాం మనం? ఒక చిన్న ఇల్లు. ఫలానా చిన్న ఇల్లు అడగట్లేదు అతను, ఏదో ఒక చిన్న ఇల్లు, స్మాల్ హౌస్ అంటున్నాడు. సో అప్పుడు మనకు ఇండెఫినెట్ అవుతుంది. ఇక్కడ స్మాల్ ఎస్తో మొదలైంది, ఇక్కడ మనం ఏ వాడాలి. ఇప్పుడు ఇది కొంచెం కష్టం అమ్మా. ఎందుకు? మై సిస్టర్ ఈజ్ డాష్ ఎన్సీసీ ఆఫీసర్. నా చెల్లెలు కానీ నా అక్క కానీ డాష్ ఎన్సీసీ ఆఫీసర్. ఏం ఎన్సీసీ ఆఫీసర్ అంటామమ్మా? ఒక ఎన్సీసీ ఆఫీసర్. గుడ్. ఒక అంటే మనం ఇండెఫినెట్, ఇది అర్థమైపోయింది. మరి ఇక్కడ అబ్రివేషన్లో ఉంది, మరి ఇక్కడ ఏ వాడాలా, ఎన్ వాడాలా? ఎన్ను చూడంగా యాన్ వాడాలా. ఎన్ను చూడంగానే మనకు వవల్ కాదు కాబట్టి దీంట్లో మనం ఏ పెట్టేస్తాం. ఇక్కడ ఆ తప్పు చెయ్యకండి, ఇక్కడ యాన్ రావాలి. ఎందుకు వస్తుంది? ఎన్సీసీ అబ్రివేషన్లో మనం మాట్లాడేటప్పుడు ఎలా సౌండ్ వస్తుందంటే ఈఎన్, ఎన్, సి
సి, ఎన్, సి, సి ఇలా సౌండ్ వస్తుంది కాబట్టి ఇక్కడ ఈతో స్టార్ట్ అవుతున్న సౌండ్ వస్తుంది కాబట్టి యాన్ అవుతుంది. ఇప్పటికి కూడా మీరు కన్ఫ్యూజన్లో ఉంటే మీకు ఇందాకే చెప్పాను, తెలుగు చదవడం వచ్చిన స్టూడెంట్స్కి నేను ఒక ట్రిక్ చెప్తానని. అది ఏంటో ఇప్పుడు చూద్దాం. మీకు తెలుగు చదవడం వస్తే ఇవన్నీ ఏంటి? అచ్చులు. అచ్చులు కదా, అచ్చుల్లో రు రు వదిలేసి ఇవి రెండు వదిలేయాలమ్మా, ఇవి రెండు వదిలేయండి. అహా ఏముందిలేండి, ఇవి రెండు కూడా ఆతో మొదలైనట్టే ఉంటాయి కాబట్టి ఈ మిగతావి ఏవైతే ఉన్నాయో ఆ ఈ ఉ ఏ ఐ ఓ ఔ వీటితో మొదలవుతున్నట్టు ఉంటే అప్పుడు ఏ అండ్ యాన్లో కన్ఫ్యూజన్ ఉంటే మీరు యాన్ పెట్టొచ్చు. ఈ ట్రిక్ మీరు దీకి వాడకండి. దీ కాదు, మనకు తెలుసు దీ కాదు అని. ఏనా యానా అనే డౌట్ ఉన్నప్పుడు మటుకు ఇది వాడండి. ఇందాక క్వశ్చన్కి వెళ్ళి మళ్ళీ చూద్దామా అక్కడ ఏమవుతుందో. ఈ క్వశ్చన్ చూస్తున్నప్పుడు ఎన్సిసి ఎలా రాస్తారమ్మా తెలుగులో రాయాలంటే? ఎన్సిసి. నా తెలుగు హ్యాండ్ రైటింగ్ అంత బాగుండదు, అర్థం చేసుకోండి. ఇక్కడ ఎన్ ఏతో స్టార్ట్ అవుతుంది, ఏ మళ్ళీ అచ్చు, మనం ఇందాక చూసిన అచ్చుల్లోనే వస్తుంది కాబట్టి యాన్ రావాలి. ఈ ట్రిక్ గుర్తుపెట్టుకోండి, యాన్ రావాలి. నెక్స్ట్ క్వశ్చన్స్కి వెళ్దాం. ఇది తెలంగాణ 2022లో అడిగిన క్వశ్చన్. ఇక్కడ పర్టికులర్గా రాశారు ఏ అండ్ ది, ఈ మూడిట్లో ఏదో ఒకటి వాడండి అని. సో ఏమన్నారు? తిమ్మక్క హ్యాస్ బీన్ రికగ్నైజ్డ్ బై డాష్. డాష్లో ఏం రాస్తారు ఇక్కడ? ఎన్ని డాష్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అన్నారు. మళ్ళీ ఎన్ని గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలు ఉన్నాయి? మనకు ఒకటే ఉంది, ఫలానానే, అది ఒకటే కాబట్టి 1కి ఆన్సర్ ది. తర్వాత అండ్ వాజ్ రీసెంట్లీ కాన్ఫర్డ్ విత్ డాష్ పద్మశ్రీ అవార్డ్. పద్మశ్రీ అవార్డు ఒక ప్రెస్టీజియస్ అవార్డ్. జీవితంలో దొరికితే, ఎవరికైతే దొరుకుతుందో ఒక్కసారే దొరుకుతుంది. ఇది సినిమా అవార్డులా కాదు, ఒకసారి దొరికిన అతనికి ఇంకొకసారి దొరకడానికి. ఇది జీవితంలో ఒక్కసారి దొరికే అవార్డు కాబట్టి ఇది ది వస్తుంది. ఇక్కడ కన్ఫ్యూజ్ కావద్దు, ఇక్కడ ది వస్తుంది. తర్వాత విచ్ ఈస్ డాష్ 4th హైయెస్ట్ సివిలియన్ అవార్డ్ అన్నారు. 4th అంటే దానికి ఒక స్థానం ఇచ్చేసాం మనం, 1st, 2nd, 3rd, 4th అలాంటి స్థానం ఇచ్చేసామంటే అక్కడ అది ఫిక్స్ అయిపోయింది. 4th ప్లేస్ అన్నారు కాబట్టి 3 కూడా ది అవుతుంది. సివిలియన్ అవార్డ్ ఇన్ డాష్ రిపబ్లిక్ ఆఫ్ ఇండియా. ఎన్ని రిపబ్లిక్ ఆఫ్ ఇండియాస్ ఉన్నాయి? ఒకటే ఉంది. ఇక్కడ కూడా ది వస్తుంది. ఇక్కడ అన్నీ ది 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 1, 2, 3, 4. తర్వాత మనం 5th ఈ క్వశ్చన్కి వెళ్దాం. దేర్ ఆర్ క్వైట్ నంబర్ ఆఫ్ డివిజన్స్. క్వైట్ నంబర్ డాష్ ఇక్కడ ఇచ్చాడు 5లో. ఎన్ని నంబర్లు అనేది చెప్పలేదు, కొన్ని నంబర్లు అంటే ఇక్కడ మనకు స్పెసిఫిక్గా డెఫినెట్గా ఎన్నో తెలియదు కాబట్టి ఏ నంబర్, ఇక్కడ 5వది ఏ అవుతుంది. క్వైట్ ఎ నంబర్ ఆఫ్ డివిజన్ ఇంటూ విచ్ లైఫ్ క్యాన్ బి డివైడెడ్ బట్ ఫర్ డాష్ పర్పసెస్ ఆఫ్ దిస్ ఈవినింగ్. ఇక్కడ పర్పసెస్ అన్నాడు కానీ ఈవినింగ్ని ఫిక్స్ చేశాడు. ఇవాల్టి సాయంత్రాలు ఎన్ని ఉంటాయి? ఒకటే ఉంటుంది. పర్పసెస్ ఆఫ్ దిస్ ఈవినింగ్ అంటే ఈ సాయంత్రం గురించి. సో ఈ సాయంత్రం గురించి మాట్లాడుతున్నాడు కాబట్టి 6thలో ద. బట్ ఫర్ ద పర్పసెస్ ఆఫ్ దిస్ ఈవినింగ్ ఐ ఆమ్ గోయింగ్ టు స్పీక్ ఆఫ్ 2 డాష్ బ్రైట్ సైడ్ ఆఫ్ లైఫ్ అండ్ డాష్ డార్క్ సైడ్. అమ్మ బ్రైట్ సైడ్ అంటే వెలుగున్న వైపు, డార్క్ సైడ్ అంటే చీకటి ఉన్న వైపు. ఒకదానికి వెలుగున్న వైపులు ఎన్ని ఉంటాయి? ఒకటే ఉంటుంది. చీకటి ఉన్న వైపు ఒకటే ఉంటుంది. సో 7th కూడా ద బ్రైట్ సైడ్, 8th కూడా ద డార్క్ సైడ్. 8th ద, 7th ద అయిపోయింది. ఈ క్వశ్చన్కి వస్తే డాష్ ఏటీఎం ఈజ్ ఎ యూస్ఫుల్ మెషిన్. యాక్చువల్గా ఇక్కడ మనకు అవసరం లేదు, బట్ క్వశ్చన్లో ఇచ్చారు కాబట్టి ఏటీఎం ఈజ్ ఎ యూస్ఫుల్ మెషిన్ అంటేనే ఆ సెంటెన్స్కి మీనింగ్ సరిపోతుంది. బట్ ఎలాగో ఇక్కడ మనకు ఆర్టికల్ నింపమన్నారు కాబట్టి ఇప్పుడు ఏటీఎం అనేది అబ్రివేటెడ్ వర్డ్, ఏతో మొదలవుతుంది. తెలుగులో రాసిన ఏటీఎం. సో ఏతో అంటే అచ్చుతో మొదలవుతుంది కాబట్టి ఇక్కడ మనకు యాన్ రావాలి. 9వది ఏమవుతుందమ్మా? యాన్.
అండ్ ఏటీఎం ఈజ్ ఎ యూస్ఫుల్ మషీన్. డన్. తర్వాత క్వశ్చన్ ఇది. ఐ బాట్ డాష్ పెయిర్ ఆఫ్ న్యూ షూస్. నేను జత కొత్త షూస్ తెచ్చుకున్నాను. ఎన్ని జతలు? ఒక అన్నప్పుడు మటుకు ఇండెఫినెట్ ఆర్టికల్ వస్తే మీకు ఏ కానీ యాన్ కానీ రావాలి. ఇండెఫినెట్ కాబట్టి ఇక్కడ పెయిర్ పాతో మొదలవుతుంది, అది అచ్చు కాదు. మళ్ళీ తెలుగు వాళ్ళకి అది అచ్చు కాదు, పెయిర్ కాబట్టి ఇక్కడ మీరు ఏ పెట్టచ్చు. ఐ బాట్ ఎ పెయిర్ ఆఫ్ న్యూ షూస్. డన్. అర్థమైంది కదా. నెక్స్ట్ పేపర్కి వెళ్దాం. ఇది ఏపీ 2021లో అడిగారు. సో దీంట్లో ఫస్ట్ క్వశ్చన్, చెస్ ఈజ్ డాష్ ఇంట్రెస్టింగ్ గేమ్. చెస్ ఈజ్ డాష్ ఇంట్రెస్టింగ్ గేమ్ అంటే ఇక్కడ ఏమవుతుంది మనకు? ఇంట్రెస్టింగ్కి ముందు మనం ఒక ఆర్టికల్ పెట్టాలి. ఏం పెడతాం? ఏ, ఆనా, దియా. ఇది ఒక ఇంట్రెస్టింగ్ ఆట. ఆటలు ఎన్నో ఉన్నాయి, దాంట్లో ఇది ఒకటి. సో ఇక్కడ ఏ కానీ యాన్ కానీ ఇండెఫినిట్ ఆర్టికల్ రావాలి. ఇన్తో మొదలవుతుంది కాబట్టి ఈతో మొదలవుతుంది కాబట్టి ఇక్కడ చెస్ ఈజ్ అన్ ఇంట్రెస్టింగ్ గేమ్ అవుతుంది. డన్. రెండోది, మమ్మీ ఈజ్ ఇన్ డాష్ కిచెన్. మమ్మీ ఈజ్ ఇన్ డాష్ కిచెన్. మీ ఇంట్లో ఎన్ని వంటగదులు ఉన్నాయమ్మా? ఎవరింట్లో అయినా ఒక్కటే వంటగది ఉంటుంది. సో మమ్మీ ఈజ్ ఇన్ ద కిచెన్. డెఫినెట్గా కిచెన్ అనేది ఒకటే ఉంటుంది కాబట్టి ద అయిపోయింది. తర్వాత మూడో క్వశ్చన్ చూస్తే, హీ లివ్స్ ఇన్ డాష్ స్మాల్ హౌస్. అతను డాష్ చిన్న ఇంట్లో ఉంటాడు. ఈ పదానికి మనం తెలుగులో కూడా ఆలోచించండి. ఒక చిన్న ఇంట్లో ఉంటాడు. ఎన్నో చిన్న ఇళ్ళు ఉన్నాయి, దాంట్లో ఒక చిన్న ఇంట్లో ఉంటాడు. అతను ఒక చిన్న ఇంట్లో ఉంటాడు. ఒక అన్నాం కాబట్టి ఏ ఇండెఫినెట్ ఆర్టికల్ ఎస్తో మొదలవుతుంది కాబట్టి మీరు ఏ పెట్టేయచ్చు. హీ లివ్స్ ఇన్ ఏ స్మాల్ హౌస్. ఇది తెలంగాణ 21లో వచ్చిన పేపర్. ఇప్పుడు దీంట్లో క్వశ్చన్, ఐ ఇంటర్వ్యూడ్ డాష్ ఎంపీ. నేను డాష్ ఎంపీని ఇంటర్వ్యూ చేశాను. ఏ ఎంపీయో రాయలేదు. ఏ నియోజకవర్గానికి ఎంపీ అనేది రాయలేదు, ఇక్కడ ప్లేసు రాయలేదు కాబట్టి ఒక ఎంపీని ఇంటర్వ్యూ చేశాను. సో ఇప్పుడు ఇండెఫినిట్ అయిపోయింది. అంటే ఏనా యాన్. మళ్ళీ చూడండి, ఎంపీ మనం ఎలా శబ్దం వస్తుందంటే ఎంపీఈఈ ఎంపీ అలా సౌండ్ వస్తుంది. ఈతో సౌండ్ వస్తుంది కాబట్టి యాన్ రాయాలి. ఇక్కడ మీకు కన్ఫ్యూజన్ ఉంటే తెలుగులో రాసుకోండి. పి ఏ కదా, ఏ అంటే అచ్చు కదా. అచ్చు ఉంటే మనం యాన్ పెట్టేయాలి, అచ్చు వస్తే మనం యాన్ పెట్టేయాలి. డన్. ఐ ఇంటర్వ్యూడ్ అన్ ఎంపీ. డన్. తర్వాత క్వశ్చన్, సైనా ఈజ్ డాష్ ఫస్ట్ ఇండియన్ వన్ మెనీ బ్యాడ్మింటన్ టోర్నమెంట్స్. ఫస్ట్, సెకండ్, థర్డ్ ప్లేస్ మీకు ఫిక్స్ చేసేసి ఇచ్చుంటే ది వస్తుంది. సైనా ఈజ్ ద ఫస్ట్ ఇండియన్ వన్ మెనీ బ్యాడ్మింటన్ టోర్నమెంట్స్. తర్వాత, ఐ హ్యావ్ స్టడీడ్ ఇన్ డాష్ గవర్నమెంట్ స్కూల్. నేను డాష్ గవర్నమెంట్ స్కూల్లో చదివాను. ఇక్కడ ఫలానా ఏ ఊర్లో ఏంటి ఎక్కడ ఏమీ రాయలేదు. సో ఒక గవర్నమెంట్ స్కూల్లో చదివాను అని చెప్పుకుంటాం కదా. ఒక అన్నప్పుడు ఏనా ఆనా ఇండెఫినెట్ అయిపోయింది. ఇక్కడ జీతో స్టార్ట్ అవుతుంది కాబట్టి తెలుగులో గాతో గవర్నమెంట్ గాతో స్టార్ట్ అవుతుంది కాబట్టి ఏ పెట్టాను. తర్వాత డి, శ్రీలంక ఈజ్ డాష్ ఐలాండ్. శ్రీలంక డాష్ దివి అంటే ఒక్క దివి. శ్రీలంక ఈజ్ ఒక్క దివి కాబట్టి మళ్ళీ ఇండెఫినెట్ ఏ ఆనా వచ్చింది. ఇక్కడ ఐతో స్టార్ట్ అవుతుంది. తెలుగులో రాసిన ఐ ల్యాండ్ మళ్ళీ అచ్చుతో మొదలవుతుంది కాబట్టి యాన్ వస్తుంది. తర్వాత ఈ, ద కమిటీ వాస్ ఎస్టాబ్లిష్డ్ బై డాష్ బ్రిటిష్ బ్రాడ్కాస్టింగ్ కార్పొరేషన్. ఇది షార్ట్ ఫామ్లో బీబీసీ. మీరు ఎప్పుడన్నా వినుంటారు. మీకు నంబర్ ఆఫ్ బీబీసీ లేవు, ఒక్కటే బీబీసీ ఉంది. సో ఇట్ వాజ్ ఎస్టాబ్లిష్డ్ బై ద బ్రిటిష్ బ్రాడ్కాస్టింగ్ కార్పొరేషన్. ఈ ఆన్సర్లు ఇచ్చాం కదా. దీనికి ఇంకా కంటిన్యూషన్ ఉంది, ఆ క్వశ్చన్లో చూద్దాం. ఇప్పుడు ఇక్కడ చూడండి, ఎఫ్ క్వశ్చన్ ఏంటి? ఇందాక మనం చూసాం ఏటీఎం గురించి, దానికి ముందు ఆర్టికల్ ఇచ్చాడు, అవసరమే లేదు. ఇప్పుడు ఇదే వాడండి.
ఏటీఎం ఈజ్ డాష్ యూస్ఫుల్ మషిన్. ఏటీఎం డాష్ పనికొచ్చే మషిను, ఒక పనికొచ్చే మషిను. సో ఇక్కడ డెఫినెట్ కాదు, ఏ ఏటీఎం గురించి మాట్లాడట్లేదు కాబట్టి ఒక పనికి వచ్చే మషిను ఒక అన్నాము కాబట్టి ఏ. మళ్ళీ ఇక్కడ యూస్ఫుల్ కదా, యూ ఉంది కదా, వవల్ కదా అని కన్ఫ్యూజ్ అవ్వకండి. యూజ్ తెలుగులో రాయండి. యూజ్ యాతో మొదలవుతుంది, ఇది అచ్చు కాదు. హల్లులు ఉంటే ఏ అవుతుంది. ఇదే ఇంగ్లీష్లో రాశాను అనుకోండి, ఇది తెలుగులో బాగానే చెప్పా, ఇంగ్లీష్లో ఏం రాస్తామంటే వైయుఎస్సి యూస్ఫుల్గా సౌండ్ వస్తుంది. యూస్ఫుల్ వైతో మొదలైనట్టు వస్తుంది సౌండ్. సో ఇక్కడ వవల్ సౌండ్ రావట్లే. వవల్ ఉందని చూసి పడిపోకండి, వవల్ సౌండ్ రావట్లే, యా లేదా వై సౌండ్తో మొదలవుతున్నట్టు వస్తుంది. సో ఏ అవుతుంది ఇక్కడ. డన్. తర్వాత జీలో అబ్దుల్ కలాం ఈజ్ డాష్ ఎక్స్ట్రాడినరీ మ్యాన్. ఇక్కడ అబ్దుల్ కలాం డాష్ అద్భుతమైన మనిషి అన్నారు. ఎక్స్ట్రాడినరీ అద్భుతం అనుకోండి. ఒక సో ఒక అంటే మళ్ళీ ఇండెఫినెట్, ఏనా ఆనా. ఎక్స్ ఈతోనే స్టార్ట్ అవుతుంది, మనం తెలుగులో రాసిన ఎక్స్. సో ఇక్కడ డెఫినెట్ ఏతో స్టార్ట్ అవుతుంది కాబట్టి ఇండెఫినెట్లో అచ్చు కాబట్టి యాన్. అమ్మ ఈ అచ్చులు అనేది 99% కేసెస్లో మీకు పనికొస్తుంది. ఎక్కడో 1% కన్ఫ్యూజన్ ఉండొచ్చేమో కానీ 99% ఇది పనిచేస్తుంది. సో దీన్ని బాగా గుర్తుపెట్టుకోండి మీరు. తర్వాత ఐ రీచ్డ్ హోమ్ ఇన్ డాష్ ఈవినింగ్. సాయంత్రం అనేది ఒక్కటే ఉంటుంది, మార్నింగ్, ఈవినింగ్ అలాంటివి, నైట్. సో ఇలాంటివి వచ్చినప్పుడు ది వస్తుంది. ఐ రీచ్డ్ హోమ్ ఇన్ ద ఈవినింగ్, ఆ రోజు సాయంత్రం నేను ఇంటికి వచ్చాను. ఓకే. మేరీ ఈజ్ డాష్ యూరోపియన్. సో మేరీ డాష్ యూరోపియన్ అంటే ఒక యూరోపియన్. ఒక అనగానే మనకేం వస్తుంది, ఇండెఫినెట్, ఏనా యానా. ఈతో స్టార్ట్ అవుతుంది కదా, యాన్ కమిట్ అయిపోవద్దు. ఇక్కడ మళ్ళీ దీన్ని తెలుగులో అన్నా రాసుకోండి, లేదా సౌండ్ ఎలా వస్తుందో చూడండి. యూరోపియన్ వైతో స్టార్ట్ అయినట్టు ఇంగ్లీష్లో వస్తుంది, తెలుగులో రాసుకోండి. కన్ఫ్యూజన్ అయితే తెలుగులో రాయండి. యూరోపియన్ యాతో మొదలవుతుంది కాబట్టి ఇక్కడ యాను రాకూడదు, ఏ వస్తుంది. యూరోపియన్ అనేది చాలా దగ్గరలో అడుగుతారు, చాలాసార్లు అడుగుతారు, ఇది గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఏ వస్తుంది. తర్వాత జే, కింగ్ సోలమన్ ఈజ్ డాష్ వైజెస్ట్ కింగ్. ఇక్కడ ఎస్ట్ జనరల్గా వచ్చినప్పుడు, జనరల్గా మోస్ట్లీ 99% ఫస్ట్, టాలెస్ట్, బ్రైటెస్ట్ ఇలా ఎస్ట్తో ఎండ్ అవుతూ ఉందనుకోండి, అప్పుడు ద వస్తుంది. టాలెస్ట్ అంటే అందరికన్నా పొడవైన వాళ్ళు ఎవరు ఉంటారు, ఒక్కళ్ళే ఉంటారు, లేదా పొడవైన వస్తువు ఒకటే ఉంటుంది, అందరికన్నా పొడవైన. అదే కానీ ఇక్కడ వైజెస్ట్ కాకుండా వైస్ ఇచ్చున్నారనుకోండి, వైస్ కింగ్ అన్నారనుకోండి, అప్పుడు మటుకు ఇక్కడ డాష్ ఇచ్చుంటే ఇక్కడ వైజెస్ట్ కాదు, అందరికన్నా కాదు, ఒక కాబట్టి ఇక్కడ ఏ వస్తుంది, గుర్తుపెట్టుకో. అదే టాలెస్ట్ ఉంటేనే ది, టాల్ ఉందనుకోండి, ఓన్లీ టాల్ ఉంటే ఏ వస్తుంది. అర్థమైంది అనుకుంటా. నెక్స్ట్ పేపర్కి వెళ్దాం. సో ఇది ఏపీలో 2019లో ఇది లాస్ట్ పేపర్, ఇంకటితో ఈ వీడియో ఎండ్ చేస్తాను. సో దీంట్లో కూడా క్రికెట్ ఈజ్ డాష్ ఇంట్రెస్టింగ్ గేమ్. ఇందాక చెస్ గురించి చూసాం, ఇక్కడ క్రికెట్ గురించి యాను అక్కడ చెప్పాను కాబట్టి మళ్ళీ చెప్పను. హిందూ శ్రీ డాష్ గీత, ఇది కూడా చెప్పాను. గీత, భగవద్గీత, ఖురాను ఇవన్నీ రాస్తే ది. మై అంకుల్ ఈజ్ డాష్ డాక్టర్. మా మామయ్య డాష్ డాక్టర్, ఒక డాక్టర్. ఒక అంటే ఇండెఫినెట్, ఏ కానీ యాన్ కానీ. డీతో మొదలవుతుంది, డా అచ్చు కాదు కాబట్టి ఏ వస్తుంది. తర్వాత మిస్టర్ బ్రౌన్ ఈజ్ డాష్ యూరోపియన్. ఇందాకే యూరోపియన్ గురించి మాట్లాడుకున్నాం, ఏ యూరోపియన్. ఈ డాష్ హిమాలయాస్ ఆర్ ఇన్ ద నార్త్ ఇండియా, ద హిమాలయాస్. ఇది కూడా క్వశ్చన్ మనం డిస్కస్ చేసాం. ఎఫ్ రాధిక ఈజ్ డాష్ ఆర్ఫన్. రాధిక డాష్ అనాథ. రాధిక ఒక అనాథ. ఒక అంటే ఏ కానీ
యాన్ కానీ, ఏ కానీ యాన్ కానీ. ఇక్కడ ఆర్ఫన్ ఓతో మొదలవుతుంది, ఓ సౌండ్ కూడా వస్తుంది. మనం తెలుగులో రాసామనుకోండి ఆర్ఫన్, ఆర్ఫన్ అనే సౌండ్ వస్తుంది. ఆ వచ్చింది కాబట్టి యాన్ రావాలి. ఓకే, ఇంతటితో ఈ వీడియో ముగిద్దాం. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు బాయ్ బాయ్.